'జాక్' 2 అవర్స్ 16 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అనే సినిమాని చూసిన తర్వాత నాకైతే లవ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్‌ని తీసే బొమ్మరిల్లు భాస్కర్ గారు ఒక రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌ని ట్రై చేశారు స్పై రోల్‌తో. ఇతను తీసిన సినిమాల్లోకెల్లా ఇదొక సరికొత్త జోనర్ ఇతనికని చెప్పొచ్చు. అయితే రొమాంటిక్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌లో రొమాన్స్ అండ్ థ్రిల్స్ ఫెయిల్ అయిపోయాయి. యాక్షన్ అండ్ కామెడీ కొంతవరకు పర్లేదు. స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు. అసలు హీరోయిన్నే అక్కర్లేదు. ఓన్లీ సిద్దు గారి యాక్టింగ్ మీదనే రన్ అయింది. ప్రకాష్ రాజ్ గారి సపోర్ట్‌తో. ఇది తప్ప మిగతా సినిమా అంతా అంతేం అనిపించలేదండి. దీనికి మళ్ళీ 'జాక్ ప్రో' అండ్ 'జాక్ ప్రో మాక్స్' అంటూ సీక్వెల్స్ ఉన్నట్టు ప్రెస్ మీట్‌లో అనౌన్స్ చేశారు. నో నీడ్ అనిపించింది నాకైతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓన్లీ ఫర్ వెరీ లిమిటెడ్ సీన్స్. నాకైతే కొన్ని సీన్స్‌ని డిఫరెంట్‌గా ట్రై చేయడం అనేది నచ్చింది. కానీ ఓవరాల్ సినిమా అయితే పెద్దగా నచ్చలేదని చెప్పాలండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని డైలాగ్స్ ఇంకా లిప్ కిస్ ఉంది. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్పై అవ్వాలని కలలుగనే హీరో ఇంటర్వ్యూ ఇచ్చి ఇంకా రిజల్ట్ రాకముందే దేశభక్తితో బాంబ్ బ్లాస్ట్స్ ప్లాన్ చేస్తున్న టెర్రరిస్ట్‌ని పట్టుకోవడం కోసం విడిగా ఆఫ్‌లైన్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఎవరికీ తెలియకుండా. అలాంటప్పుడే అతనికొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? అసలు స్పై అవ్వాలని ఎందుకనుకున్నాడు? హీరోయిన్ రోల్ ఏంటి? స్పై అయ్యాడా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. 'డీజే టిల్లు' ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ గారి ప్రెజెన్స్ సగం సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. మళ్ళీ 'డీజే టిల్లు' స్టైల్‌లోనే ఈయన యాక్టింగ్ ఎక్కడుంటుందేమో అనుకున్నా బట్ వేరియేషన్ అయితే ఉంది. ఏ సీన్ ఇచ్చినా సరే ఈజీగా యాక్ట్ చేసేస్తారు అనే కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. ఇక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందా లేదా ఈ మూవీ అన్నది పక్కన పెడితే, బొమ్మరిల్లు భాస్కర్ గారు అతను కొత్తగా ట్రై చేసిన జోనర్ కొన్ని యాస్పెక్ట్స్ బాగున్నాయి. సరికొత్తగా ఉండే ఇంటర్వెల్ ఫైట్ అండ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చిన నేపాల్ బైక్ చేసింగ్ సీన్, ఇంకా ఫన్ క్యారెక్టర్‌ని రా ఏజెంట్‌గా మార్చడం, ఇంకా రియల్ రా వర్సెస్ ఆఫ్‌లైన్ రా అన్నట్టుగా ప్రకాష్ రాజ్ గారు అండ్ సిద్దు గారి మధ్య వచ్చేసి కొన్ని సీన్స్, క్లైమాక్స్ ట్రైన్ సీన్, అక్కడక్కడ వన్ లైనర్స్ ఇవి బాగా డీల్ చేశారు. ఇక సపోర్టింగ్ రోల్స్‌లో ప్రకాష్ రాజ్ గారు ఆఫ్టర్ సో మెనీ డేస్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో చూపించడం ఈయన్ని. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బానే ఉంది. సాంగ్స్ అయితే ఒక్క పాట కూడా నచ్చలేదు. సినిమాటోగ్రఫీ బానే ఉంది. మైనస్ పాయింట్స్. కొన్ని క్యారెక్టర్స్‌ని అవి ఎలా ఉండాలో అలానే చూపిస్తే బావుంటుంది. అలాంటి ఒక రోలే రా ఏజెంట్. ఒక ఏజెంట్‌లో తప్ప ఆల్మోస్ట్ హిట్ అయిన ప్రతి రా ఏజెంట్ ఫిల్మ్స్‌లో గాని, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ ఉన్న మూవీస్‌లో గాని, అవి కథలో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అవి సీరియస్‌గానే ఉండాలి ఆ రోల్స్. ఇక్కడ ఫన్‌ని జనరేట్ చేసే సిద్దు గారిని రా ఏజెంట్‌గా పెట్టి కొత్తగా ట్రై చేయడంలో తప్పు లేదు. కానీ ముందే తీవ్రవాదుల్ని పట్టుకోవాలనే సింపుల్ అండ్ వేఫర్ థిన్ స్టోరీకి ఈ రోల్ లైట్‌గా చిల్ మోడ్‌లో ఉండడం వలన ఇంకేముందిలే హీరో కనిపెట్టేస్తాడు. ఏం జరిగినా హీరోకేం కాదులే. ఒకవైపు లవ్ చేసేస్తున్నాడు. ఇంకోవైపు సింపుల్‌గా పట్టేసుకుంటున్నాడు. మరోవైపు పోలీసులకు ఫేవర్‌గా ఉన్నారు. ఇవన్నీ ఎఫెక్ట్ చేసేసాయి. దీనివల్ల అసలు నేషనల్ రేంజ్ ప్రాబ్లమ్‌ని డీల్ చేస్తున్న ఫీలింగే రాలేదు. పోనీ థ్రిల్స్ అయినా ఉన్నాయా అంటే అవి లేవు. సో, దీనివల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు సెకండ్ హాఫ్ మెయిన్‌గా. ఒక తీవ్రవాది లేదా దేశాన్ని నాశనం చేయాలనుకునే విలన్ రోల్స్ ఉన్న సినిమాల్లో ఏం స్టోరీ ఉంటుందో ఇక్కడ కూడా అదే. దీనికి తోడు అక్కర్లేని హీరోయిన్ రోల్. ఫోర్స్డ్ ఇంక్లూజన్ అని చెప్పొచ్చు హీరోయిన్ రోల్‌ని. పచ్చిగా చెప్పాలంటే హీరోయిన్ ఎప్పుడొచ్చినా ప్రతిసారి హీరోయిన్ ఎంట్రీ ఏంటి? నీడేముందని చిరాకొచ్చేది. నేపాల్ వెళ్ళినా కూడా అక్కడ వదలరా అని. సెకండ్ హాఫ్ అంతా ఇదే ఫీల్స్. ఎమోషన్స్ కూడా ఏమి అనిపించలేదు. సాంగ్స్ వినడానికే బాలేదు. సినిమాటోగ్రఫీ సెకండ్ హాఫ్ బావుంది. బట్ వీఎఫ్ఎక్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. క్లియర్‌గా తెలుస్తుంది బిగ్ స్క్రీన్ మీద. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల లోకల్‌లోనే షూట్ చేసేసారు. అవి కొంచెం లో ప్రొడక్షన్ వాల్యూస్‌లో కనిపించాయి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ఈ 'జాక్' మరీ యాక్ అనేంత వరస్ట్‌గా లేదు. కానీ గో బ్యాక్ అనేలా ఉంది. సో, డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.